హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బై సాయి మోటో వ్లాగ్స్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే బండి రిజిస్ట్రేషన్కి అయితే వచ్చేసినాం. సో ప్రజెంట్ అయితే మనం హుజరాబాద్లో ఉన్నాము. ఇటువంటి బండి అయితే అక్కడ పార్క్ చేసిన. ఇది హుజరాబాద్లో క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉంటుంది, ఆర్టీఓ ఆఫీసు. మనది హుజరాబాద్లో ఎందుకు చేయాలంటే హుజరాబాద్లో ఎందుకంటే మనకు లోన్ వచ్చింది కూడా ఇక్కడే కాబట్టి, అండ్ మనకు మామయ్య పేరు మీద తీసుకున్నాం, నా పేరు మీద కాదు. లోన్ వచ్చింది కూడా కాబట్టి మామయ్య పేరు మీదనే. సో అందుకే హుజరాబాద్కి వచ్చేసినాము. నేను నా ఫ్రెండ్, వీడు తెలుసు, చక్రిగాడు వెనకాల తిరుగుతున్నాడు. ఇద్దరం వచ్చినాము. సో రిజిస్ట్రేషన్ అయితే ప్రాసెస్ అయితే అవుతుంది. నెంబర్ అయితే అనుకున్నది 2 నెంబర్లు అనుకున్నా, 2 3 ఫస్ట్ బ్లాగ్లో చూసుంటారు. 2 3 నెంబర్లు అనుకున్నా. ఆ 3 నెంబర్లో ఒక నెంబర్ అయితే దొరికింది, మనకు అవైలబుల్లో ఉంది. ఆ నెంబర్ ఏందనేది తర్వాత రివీల్ చేస్తా, వచ్చినాక రివీల్ చేద్దాం. ఇప్పుడే చెప్తే మజా పోతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అంటే ఆల్రెడీ మన వాళ్ళు మామయ్య తంబేయడానికి వెళ్ళిపోయిండు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఆర్టీఓ వచ్చేసి ఇంజన్ నెంబర్, ఛార్జెస్ నెంబర్ అదైతే ఉంటాయో వాటిని వచ్చి రాసుకొని వెళ్ళిపోతాం. ఒక 1/2 అవర్ టైం పడుతుంది. మిగతా అంతా లాగ్లో చూద్దాం ఒకసారి ఏమేమి జరుగుతుంది, ఎంత అవుతుంది, అండ్ ఈ నెంబర్కి ఏమైనా ప్రైస్ పడ్డదా అవన్నీ నేను చెప్తా. జస్ట్ ఒకసారి అయితే ఇంట్రో ఇలా అక్కడ నుంచి లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో పవర్ బ్యాంక్ మర్చిపోయినా. బ్యాటరీ అయిపోతే ఎట్లా అని చెప్పి కొంచెం ఆదా చేసుకుంటూ వచ్చిన పవర్ బ్యాంక్ని. అంటే ఇది గోప్రో బ్యాటరీ ఉంటాయి కదా, ఒకటే బ్యాటరీ తీసుకొచ్చిన, అది ఒకటే ఉంది. అందులో కూడా 65-70% ఛార్జింగ్ ఉంది. టిఫిన్ పోయేటప్పుడు ఇంకా లంచ్ కూడా చేసేసి, లంచ్ ఇక్కడ అవుతుందా ఇంటికాడ అవుతుందా అనేది డౌటే. చూద్దాం ఏమవుతుంది అనేది. నెంబర్ అయితే హ్యాపీ, ఒక నెంబర్ అనుకున్న నెంబర్ అయితే దొరికింది. అది ఏ నెంబర్ అనేది తర్వాత రివీల్ చేస్తుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇక్కడ నుంచి టైం ఉంటే కొంచెం హుజరాబాద్లో కూడా షాపింగ్ చేయాల్సింది అనుకుంటున్నా. చూద్దాం, టైం ఉంటే షాపింగ్ కూడా చేయాల్సి వస్తుంది హుజరాబాద్లోనే. మిగతా ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం మనం. మళ్ళీ తర్వాత ఏందని అన్నీ చెప్తాం మీకు. ఎక్కడ చెప్పు, నేను చెప్తా అన్నకు వచ్చినాక. ఆ పోల్కి వేపిస్తావు ఇన్స్టా ఐడి. ఓకే, నెక్స్ట్ 50 రూపాయలకి అవుతుందా ఇన్స్టా ఐడి మొత్తం? ఇన్స్టా ఐడి ఎంత, ఎన్ని వేపిస్తావు? ఒకటే సైడ్ వేపిస్తావా? అయిపోతుందిలే. ఏంటి ఇన్స్టా ఐడి ఏంటిది? డానియల్ పాల్. నేను వేపిస్తా పో. కాదు, నువ్వు ఇప్పుడు ఇంటర్వెల్ వచ్చినావు బడి మధ్యలో, మళ్ళీ లంచ్ టైంలో వస్తావా? పో తొందరరా, మరి లేట్ చేయకు. లోగో వేపిస్తా, అన్నీ వేపిస్తా పో. తొందరరా, లేట్ చేయకు. స్మాల్ లెటర్స్ చెప్పు. ఇట్లా రావాలి బ్రో, అంతే. ఇక్కడ యూట్యూబ్ లోగో రావాలి.
లోగో వచ్చి వరంగల్ బాయ్ సాయి అని ఇక్కడ రావాలి. సరే అన్న వచ్చినాక చేపిద్దాం కానీ జస్ట్ మామూలుగా చేస్తున్నా. నువ్వు స్పెల్లింగ్లో కొట్టి పెట్టుకో, అన్న వచ్చి మీతో అన్నీ చేసేస్తాడు. ఇక్కడ యూట్యూబ్ లోగో, మళ్ళీ యూట్యూబ్ లోగో పేరు ఇక్కడ కొంచెం చిన్నగా వచ్చినా పర్లేదు. ఇక్కడ ఇగో యూట్యూబ్ లోగో ఇక్కడ, పేరు ఇక్కడ నుంచి ఇడికి. నెక్స్ట్ ఇటు ఇన్స్టా ఐడి, అటు ఇన్స్టా ఐడి సేమ్. అట్లా ఓకేమా అన్న. ఇక్కడ పైన యూట్యూబ్ చిన్న ఇదొకటి, కింద ఇన్స్టా ఐడి చిన్నది. ఓకే కిందికే లోగో పైన అన్న. ఇగో పేరు ఇక్కడ రావాలి, లోగో ఇక్కడ వచ్చినా చాలు, అంత పైకి వద్దు. ఇంకా కిందికి వస్తుందా? ఇంకా కిందికి అయితే అక్షరాలు పోతాయిరా, ఇటు వెళ్ళిపోతుంది. కొంచెం చూడు కరెక్ట్ డౌన్ అవుతుంది, ఇక్కడ వేసుకో. ఓకే ఇంకొంచెం ఇటు వచ్చినా పర్లేదు. మొత్తానికి రేడియం అయితే అయిపోయింది, బండి స్టిక్కరింగ్ అంతా అయిపోయింది. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మొత్తం టైం లాస్ట్లో చూసేయండి. రేడియం అంటే ఇక్కడికే ప్రిఫర్ చేయించిన, ఎందుకంటే మన ఫ్రెండ్కి తెలిసిన షాపు, అన్న మాత్రం మంచి టాలెంటెడ్ పర్సన్ కాబట్టి మంచి వేయించిన, అంటే బాగా వేసాడు అన్న. రేడియం స్టిక్కరింగ్ ఫాంట్ సైజ్ కానీ కొన్ని అన్న సజెషన్స్ కూడా, అంటే ఎక్స్పీరియన్స్డ్ ఎవరికి వెహికల్ని బట్టి ఎట్లా చేయాలి అవన్నీ అన్న సెలెక్షన్లో అలా జరిగింది. కొన్ని నా సెలెక్షన్స్, కొన్ని అన్న సజెస్ట్ చేసిండు. ఆ సజెషన్లో రేడియం అయితే మంచిగా వచ్చిందని అనుకుంటున్నా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో ఒకసారి మొత్తం అయిపోయాక సో ఫస్ట్ ఈ లొకేషన్ చెప్తా. ఫస్ట్ ఊపల్పల్లి ఇంకెవరైనా రేడియం వేయించుకునే వాళ్ళు ఉంటే వెహికల్స్ కానీ ఏదైనా, ఊర్వశి థియేటర్ మీకు ఐడియా ఉంటుంది. ఊర్వశి థియేటర్ పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ.
షాప్ పేరు కూడా వచ్చేసి సింధు రేడియం స్టోరు, రేడియం స్టిక్కరింగ్ అని ఉంటుంది. సో ఎవరికి కావాలన్నా మంచిగా వచ్చేయండి. ఇది బెస్ట్ ప్రైస్లో అయితే వేస్తారు అన్న, నాకైతే మంచి వర్త్ అనిపించింది. సో ఈ ప్రైస్ ఎంత అయింది అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇప్పుడు వెహికల్ మొత్తం ఒకసారి అవుట్ అండ్ అవుట్ చూద్దాం ఎట్లుంటుంది, కొన్ని సినిమాటిక్ షాట్స్ చూద్దాం.